ఎన్నో సంవత్సరాలుగా ఉన్న వీధి ఇబ్బందులను తొలగించినది. మన 19వ వార్డు ప్రజల క్షేమమే వార్డు అభివృద్ధి. అందరికీ నమస్కారం. నా పేరు పత్తి స్వప్న. నేను ఇంతకుముందు ఇండిపెండెంట్గా పోటీ చేశాను 19వ వార్డుకి. ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా నన్ను ఇల్లందు కోరం కనకయ్య గారు నన్ను ఎన్నుకున్నారు. ఈ ఇల్లందులో 19వ వార్డులో నేను చాలా అనేకమైన పనులు చేశాను. ఎమ్మెల్యే కోరం కనకయ్య ఎమ్మెల్యే గారు కోరం కనకయ్య గారు వచ్చిన తర్వాత కొమ్మరేటి శ్రీనివాసరెడ్డి గారు ఆధ్వర్యంలో నేను 28 సంవత్సరాల క్రితం వేయని రోడ్డు ఎల్వేస్ నగర్లో 28 సంవత్సరాల తర్వాత పడ్డ రోడ్డు మన సిసి రోడ్డు పడింది. అలాగే మన 19వ వార్డులో నేను ఇంతకుముందు ఇండిపెండెంట్గా పనిచేసినప్పుడు 27 పోల్స్ వేయించా. ఇంకా ఈరోజు ఎమ్మెల్యే గారి దగ్గర నేను ఒక హామీ తీర్చుకోవడం, ఎమ్మెల్యే గారు నాకు ఒక హామీ ఇవ్వడం జరిగింది. 19వ వార్డులో ఇంకా 47 పోల్స్ పెండింగ్లో ఉన్నాయి. అవి దాసరగడ్డ కానీ ఎల్బిఎస్ నగర్ కానీ నాగసాయి గుడికెళ్ళి కానీ వేయించాలని చెప్పి ఎమ్మెల్యే గారు నిర్ణయించుకున్నారు. ఇంకోటి ఏంటంటే ఎల్బిఎస్ నగర్లో కానీ మన దాసరగడ్డ ఏరియాలో మొత్తం అంతా స్లమ్ ఏరియా, అది కూడా సీసీ రోడ్లు కూడా నిర్మించడం అభివృద్ధి చేస్తారని చెప్పేసి ఎమ్మెల్యే గారు ఒప్పుకున్నారు. ఇంకోటి ఏంటంటే మన 19వ వార్డులో రైల్వే ఏరియా, మొత్తము రైల్వే ఏరియా, దీనికి సంబంధించింది మనం పొంగిలేటి శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మన కోరం కనకయ్య గారు ఈ విషయంలో మనకి హామీ ఇచ్చారు. ఇంటి పట్టాల విషయంలో కానీ ఏది కానీ మన పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు ఆధ్వర్యంలో నేను ఏదైనా నెరవేరుస్తానని చెప్పి హామీ ఇచ్చారు. నాకు 19వ వార్డులో ప్రతి ఒక్కరు నాకు హస్తం గుర్తుకు ఓటేస్తానని చెప్పేసి నాకు హామీ ఇచ్చారు. అమూల్యమైన ఓటు పత్తి స్వప్నకి కాంగ్రెస్ హస్తం గుర్తుకే ఓటు వేయాలని 19వ వార్డు ప్రజల్ని కోరుతున్నాను. మీ అమూల్యమైన ఓటుని నాకు 19వ వార్డు ప్రజలు అందరూ నాకు హస్తం గుర్తుకు ఓటు వేయాలని కోరుకుంటున్నాను. బాజీ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. 19వ వార్డులో మున్సిపల్ ఎన్నికలు రాగా ఇల్లందు పట్టణంలో 19వ వార్డులో మాజీ కౌన్సిలర్ నా సతీమణి గారు పత్తి స్వప్న గారు మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గౌరవనీయులు కోరం కనకయ్య గారి ఆధ్వర్యంలో మంత్రివర్యులు శ్రీ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో మళ్ళీ మాకు సిట్టింగ్కే దీపా ఇవ్వడం జరిగింది. మరి శ్రీమతి స్వప్న గారు వారి గతంలో కూడా ఎవరి అండదండ భర్తని అందరూ కూడా లేకుండా సొంతంగా వాటి కృషి చేస్తూ ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి అభివృద్ధి పనిలో ముందుంటూ ఏ సమస్య వచ్చినా నేనున్నంటూ వెళ్ళే మహిళగా ఉన్నటువంటి నా సతీమణి స్వప్న గారిని మరియు పార్టీ అండదండలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి మరియు ప్రజలు పట్టం కడతారని నమ్ముకుంటూ మరియు ఈ వార్డు ఇంకా అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి, ఇందిరమ్మ పార్టీ గెలవాలి. ఎందుకంటే పేదల పార్టీ అయినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకుంటే ప్రతి నిరుపేదకి న్యాయం జరుగుతుంది. ఇప్పుడు వేరే పార్టీ వాళ్ళని చేర్చుకుంటే వారికి ఒక ఎమ్మెల్యే లేరు, ఒక ఎంపీ లేరు, ఒక మంత్రి లేరు. వారు ఏమి ఇస్తారని చెప్పి వాళ్ళు హామీలు ఇస్తున్నారు. మళ్ళీ మీ ఇంటి బిడ్డ అయినటువంటి మీ ఆడబిడ్డని మీ చెల్లిగా మీరు ఆశీర్వదించి వార్డు ప్రజలంతా ఆమెను తీసుకొస్తే మాకు ఎమ్మెల్యే గారు, మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు ఉన్నందున ఈ వార్డు అభివృద్ధికి మేము ఏమైనా చేస్తామని చెప్పి ప్రజలందరినీ కోరుకుంటూ మరొకసారి పత్తి స్వప్నం మీరు ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోవాల్సిందిగా వార్డు ప్రజల్ని కోరుతున్నాను. నేను 19వ వార్డు ఓటర్నండి. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ తన ఇండిపెండెంట్ తరఫు నుంచి మేము గెలిపించి చాలా అభివృద్ధి పనులు ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న పనులని మేము అభివృద్ధి పనులు నడిపించుకున్నాము. ఇప్పుడు మళ్ళీ తనకే కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి టికెట్ వచ్చింది. ఇప్పుడు ఇంకెందుకంటే ఇప్పుడు ఆ పార్టీ అనేది మనకి రూలింగ్లో ఉంది కాబట్టి తన ద్వారా ఇంకా పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులన్నీ కూడా మేము పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నగారి ఆధ్వర్యం మరియు మా కోరం కనకయ్య గారి మా సిట్టింగ్ ఎమ్మెల్యే కోరం కనకయ్య గారి ఆధ్వర్యంలో మా వార్డు ప్రజలందరూ కలిసి ఏకపక్షంతో పత్తి స్వప్న గారిని గెలిపించి మా మిగిలిన పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులన్నింటినీ కూడా మేము చేపించుకుంటాము. అలాగే వార్డు ప్రజలని గమనించగలరు, మన రేవంత్ రెడ్డి మన సీఎం గారి ఆధ్వర్యంలో మహిళలకు చాలా స్కీములు జరుగుతున్నాయి. అందరికీ సంక్షేమ పథకాలు చాలా బాగా జరుగుతున్నాయి. ప్రతిదీ కూడా చాలా బాగుంది గవర్నమెంట్లో. కంపల్సరీగా మళ్ళీ ఈ 19వ వార్డు ప్రజలందరూ అవన్నీ గుర్తుపెట్టుకొని హస్తం గుర్తుకి ఓటు వేసి మనది బ్యాలెట్ పేపర్లో మన ఫస్ట్ నెంబర్ ఉంటుంది. హస్తం గుర్తుకు ఓటేసి మన పత్తి స్వప్న గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. జై కాంగ్రెస్. 19వ వార్డు మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాం. వేరే వర్గానికి ఎస్టీ బీసీ మైనార్టీ దానికోసం మేము వీళ్ళకి 19వ వార్డు పత్తి స్వప్న గారికి మా మద్దతు తెలుపుతున్నాము. ఆమె ఈ వార్డులో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఉన్నాయి.
సీసీ రోడ్డు 28 సంవత్సరాల వరకు ఇప్పటివరకు ఏ వార్డు కౌన్సిలర్ కూడా చేయని పనులు మా అక్కగారు కౌన్సిలర్ గారు పత్తి స్వప్న గారు చేశారు. అదేవిధంగా ప్రతి ఒక్క వార్డులో వీధి లైట్లు కానీ ప్రతి ఒక్కటి ఆమె నిరంతరము ఆ డ్రైనేజ్ కానీ ఆ విషయంలో వాటర్ కానీ ఎక్కడైనా అన్నింటిలో చాలా అభివృద్ధి చేశారు. కాబట్టి మా మద్దతు బీసీ జేఏసీ తరఫున మా పత్తి స్వప్న గారికి మేము మద్దతు తెలుపుతున్నాము. జై కాంగ్రెస్, జై బీసీ.